యానంలో స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా మైదానంలో గత 20 సంవత్సరాలుగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పళ్ళ పుష్ప ప్రదర్శన శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రదర్శనను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, ఆర్ఏ మునిస్వామి, ఎన్సీ రుమునాయగం, వ్యవసాయ శాఖ డీడీ శివసుబ్రహ్మణ్యం తదితరులు ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే పళ్ళ పుష్ప ప్రదర్శన సోమవారం రాత్రితో ముగుస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలోని కడియం, రాజమండ్రి, బెంగళూరు తదితర ప్రాంతాల నుండే కాకుండా యానం వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పెంచుతున్న వివిధ రకాల జాతులు ప్రదర్శనలో ఉంచారు. ఇవే కాకుండా వివిధ రకాల ఆకృతులతో బొకేలు, డ్రై ఫ్లవర్ బొకేలు, ప్రత్యేక ఆకర్షణగా వివిధ రకాల పుష్పాలతో ఏర్పాటు చేసిన నమూనా చూపరులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రాంగణంలో వివిధ రకాల కాయగూరలు, పూల మొక్కలు, చెట్లను ఉంచారు. సుమారు 50కి పైగా వివిధ రకాల ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. వీటిలో హెచ్ స్పెషల్ రోజ్, కైసానమయి, చామంతి, పాయిటేటిలా, థాయిలాండ్ వెరైటీ, ఫైర్ బాల్, జీరాబారా, స్పోరియా విత్ పాయిన్సిటియా, కులెన్చే, తెరనియా, ఇంపోసెన్స్, మ్యారీగోల్డ్, బొగోనియా, వాసోనియా, డెండ్రాబియా, జిమియా, హెలోషియా, పాట్లెట్స్, డాలియా తదితర జాతుల దేశ విదేశీ పుష్పాలు ఒకే చోట కనపడటంతో పూల ప్రేమికులు మంత్రముగ్ధులు అవుతున్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు సైతం ప్రదర్శనలోని పుష్పాలను వీక్షణంగా చూస్తున్నారు. బాగుంది, పార్క్ బాగుందంటే తీర్చి అయిపోయింది కదమ్మా. ఈ టైం లేదు ఇది పెట్టడానికి, ఆడాడుగా పెట్టేది అవన్నీ ఎంత అయిపోయిందా అమ్మాయి? అయిపోయిందా ఇది పాపా? ఇది అయిపోయిందా? అయిపోయిందని ఇది అంటే అమ్మాయికి అమ్మాయి అంటే అబ్బాయికి ఇస్తాం, అది న్యాచురల్. ఇటు రామని పర్లేదు, నేను ఇంకా ఎలాగ రాను కదా సండల్లా కదా దీనిగా డెకరేషన్ కదా.
ఇప్పుడు అదే ఇక్కడ అనుకో చేయమంటే చేయలేము చేయలే అప్పుడు కొంచెం అదేదో అక్కడ మెస్గా నేర్చుకుని కొద్దిగా 22 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అందుకనే అప్పుడు ఇప్పుడు మీరు కాదంటేనే మాకు అవకాశం వస్తుంది కానీ లేదు నేను అంతే కొల్లిపోతున్నా